హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలందరూ ఎంతో ఇష్టపడే యమ్మీ యమ్మీ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పిజ్జా తయారీకి కావలసిన ఇంగ్రీడియెంట్స్: పిజ్జా సాస్, వెజ్ మయోనీస్, చీజ్, పిజ్జా బేస్ ఇది నేను డీమార్ట్‌లో తీసుకొచ్చానండి. పన్నీర్, కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌లో కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ని తీసుకొని దానిపై వెజ్ మయోనీస్ని వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిజ్జా సాస్ని కూడా ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చీజ్ స్లైసెస్ వేయండి. ఇక్కడ పన్నీర్కి ఉప్పు కారం పట్టించడం అయితే ఆప్షనల్ అండి. నేనైతే పిల్లల కోసం చేశాను కాబట్టి అలాగే వేసేసాను. కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని పిజ్జా బేస్ పైన వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. కొన్ని కార్న్ కూడా అలా పైనుండి వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక పిజ్జా బేస్ పైనుండి చీజ్ని వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి. కుక్ అయ్యాక కూడా పిజ్జా చాలా బాగా వచ్చింది. ఇలా చీజ్ మొత్తం పిజ్జాపై వేసుకున్నాక ఒక బాండీ తీసుకోవాలి. ఆ బాండీ వేడెక్కాక ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకున్నాక పైనుంచి మెల్లిగా పిజ్జాని పెట్టేసుకోవడమే. పిజ్జా కుక్ అయ్యేంత వరకు స్టవ్ ఫ్లేమ్ని ఎప్పుడూ సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు మనం బాండీకి మూత పెట్టేసుకోవాలి. అలా చిన్న ఫ్లేమ్లో పిజ్జా మెల్లిగా కుక్ అవుతుందండి. చూసారా, చీజ్ మెల్లిగా మెల్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన పిజ్జా రెడీ అయిపోయిందండి. వావ్! చాలా బాగుంది కదండి. సో మీకు కూడా నాలాగే మైక్రో ఓవెన్ ఇంట్లో లేదా? అయితే మీరు కూడా నాలా పిజ్జాని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ట్రై చేశాక పిజ్జా ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. అండ్ మనం బయట నుంచి కొనుక్కొచ్చే పిజ్జా కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే పిజ్జాకి చాలా ఖర్చు తక్కువండి. నా ఈ సింపుల్ అండ్ ఈజీ పిజ్జా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.